హాయ్ ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన తంగడి కబాబు ఇంట్లోనే మనం ఏ విధంగా చేసుకుందామో ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొద్దిగా పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చిని మనము మిక్సీలో గ్రైండర్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. దీని విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 4 లెగ్ పీసులు తీసుకొని దీనిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందాక మనం మిక్సీకి వేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, అన్నీ కలిపిన గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ 1 టేబుల్ స్పూన్, చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్, పెరుగును కొద్దిగా యాడ్ చేసుకోవాలి. నిమ్మకాయ సగం అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఇందులో ఆయిల్ అనేది దీంతో 1 పావు అనేది యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి, గ్రీన్ కలర్ది. మనకి ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు, ఇది ఆప్షనల్ అండి. ఇవన్నిటిని బాగా కలుపుకోవాలి. దీనిని ఈ విధంగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో లెగ్ పీస్లని మనము యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకోవాలి, లెగ్ పీస్లకి ఇదంతా పట్టాలి. ఈ విధంగా కలుపుకొని ఒక 1 అవర్ పాటు మనము దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. కొద్దిగా మనము ప్యాన్ వేడెక్కినాక ఇందులో బటర్ వేసుకొని, బటర్ కొంచెం వేడైన తర్వాతకి ఈ లెగ్ పీస్లను మనము దీనిపైన కాల్చుకోవాలి. 2 మినిట్స్ 3 మినిట్స్ పాటు దీనిని వేగనీయాలి. కొద్దిసేపటి తర్వాతకి మనము దీనిని తిప్పుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాతకి ఇటు సైడ్ తిప్పుకొని మళ్ళీ వెనకాల సైడ్ కూడా కాల్చుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని దీనిపైన ఇది స్టాండ్ పెట్టుకొని ఇందాక మనము కొద్దిగా ఫ్రై చేసుకున్న చికెన్ని దీని మీద కాల్చుకోవాలి. ఈ విధంగా చికెన్ అనేది అన్ని లెగ్ పీస్లని కాల్చుకోవాలి. నిప్పుల మీద కాల్చుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది, కాకపోతే మేము ఇప్పుడు ఈ విధంగా చేస్తున్నాం. ఈ విధంగా అన్ని లెగ్ పీస్లని మనము కాల్చి పక్కన పెట్టుకోవాలి. టేస్టీ అయిన తంగడి కబాబ్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా ఎమ్మెగా ఉంటుంది. ఎంతో టేస్టీ అయిన తంగడి కబాబ్ని మీరు కూడా ఇంట్లో ఈ విధంగా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.